యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు. ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరంలో 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది శుభ పరిణామములు కలుగజేయదు. ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నవారికి కొంచెం ప్రకోపించేటటువంటి అంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి గోచరించుట లేదు కేతుగ్రహ సంచారం ద్వితీయ స్థానం వలన. ఇకపోయినట్టయితే సప్తమ స్థానంలో కుజుడు ఒక 8 రోజులు, తదుపరి అష్టమ స్థానంలో ఒక 5 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ కుజుని యొక్క సంచారం 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలదు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఉంటే 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం చెడు వార్తలు, ఎవరికో బాగలేదని మన మిత్రులకో మరొకరికో అనేటువంటి దుర్వార్తలు వినటము, కొన్ని సందర్భాల్లో అవమానాలు, కొన్ని సందర్భాలలో మనకి కలహాలు రావటము, ఇట్లాంటివన్నీ కూడా పరాభవం జరగటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం మనకి ఈ అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం 5 రోజులు కూడా ఆ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే రవి యొక్క సంచారం ఇక్కడ మీకు అష్టమ స్థానంలో 5 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. ఈ అష్టమ స్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే, అట్లాగే బుధుడు కూడా ఈ 2 గ్రహాలు మాత్రం అనుకూలిస్తాయి. కుజుడు అనుకూలించడం చెప్పేసుకున్నాం కదా, అలాగే రవి కూడా అట్లాగే అనుకూలించజాలడు. కానీ శుక్రుడు మాత్రం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి కొన్ని మంచి జరిగేటటువంటి ఫలితాలు ప్రయత్నం ఆయన చేస్తారు, కొన్ని ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇస్తారు. అట్లాగే అవే ఫలితాలు మనకు బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు. అంటే రాహువు కూడా అక్కడే ఉన్నారు. ఈయన మరింత వీరన్నిటికంటే కూడా కొంచెం కఠినమైనటువంటి ఫలితాలని మనం కొంచెం తట్టుకోవడానికి కూడా 3 గ్రహాలు అష్టమ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తూ కారణంగా మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రాహు కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక 9వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 9వ స్థానంలో భాగ్యస్థానంలో శని సంచారం మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగటంలో కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో, ఇటువంటి వాటిల్లో మనకి చెడు ప్రభావాన్ని ఎక్కువగా చూపించేటటువంటి ఫలితం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇకపోతే మనకి గురువు యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది, అది కూడా వక్రించి మనం యథాస్థాన ఫలితాన్ని చెప్పుకుంటున్నాము. కాబట్టి 1000 స్థానంలో ఉన్నప్పుడు గురువు ధనం ఏమవుతుంది, అయితే ఆయన శుభగ్రహం కాబట్టి ఆ ఖర్చు అయినటువంటి వ్యయం ఏదైతే ఉందో అది మనకి మరొక దానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అది మంచి పనులకి ఖర్చు చేయడం జరుగుతుందండి. ఒక పిల్లవాడి ఈ విద్య కోసం, లేకపోతే ఒక గృహం కొనుక్కోవటానికో, లేకపోతే స్థలం కొనుక్కోవటానికో, ఒక కారు కొనుక్కోవటానికో ఖర్చు అయినటువంటి ధనం మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఏదో ఒక ఎసెట్, ఒక ఆస్తి మనం కూడబెట్టుకోవడానికి, ఒక వస్తువు కూడబెట్టుకోవడానికి పనిచేసేటట్టుగా ఉంటుంది, మంచి ఖర్చు అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వారంలో మనం చెప్పుకోవాలి. వీరికి ఇక్కడ ఏంటంటే మనకి నిజానికి 2 గ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఎవరంటే బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే మీకు ఇక్కడ అనుకూలత ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అయినా సరే 13 రోజులు ఇది కూడా గోచారము. దీని ప్రభావం ఎంత నిష్ణాతులు ఏది చెప్పినా కూడా 10 నుంచి 15 మించి వెళ్ళడానికి రాదు. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడదండి. ప్రతినిత్యము కూడా మీరు ఈ నవగ్రహాలను చదువుకోండి. అలాగే మీకేమైనా అవకాశం ఉన్నట్టయితే కాస్త ఈశ్వరుడికి అభిషేకం లాంటివి కానీ, లేదా ఈశ్వరుడి దగ్గరలో ఎక్కడన్నా గుడి ఉన్నట్టయితే గుడి దగ్గరికి వెళ్ళి కాస్త ఒక చెంబుడు నీళ్లు, ఊరికే వచ్చేవేగా, పాలు అయితే కొంచెం ఖర్చు వస్తుంది, నీళ్ళకేమున్నదండి, అది దొరికితే ఒక మారేడు దాకా ఆయన శిరస్సును పెట్టండి, ఆ చెంబుడు నీళ్లు పోయండి, సమస్త గ్రహాల యొక్క పీడలు ఆయన తొలగిస్తారు. అందులో సందేహం లేదు. నమ్మకంగా మీరు ఆ గుడికి వెళ్ళి అది చెయ్యండి. ఈ 13 రోజుల్లో వచ్చేటటువంటి దుష్ప్రభావాల నుంచి కూడా మీరు
చాలా సునాయాసంగా బయటపడగలుగుతారు. శోభం మీరు ఆ గుళ్ళకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అంటే కుజుడు పూర్తిగా ఈ 13 రోజులు మీకు ప్రతికూలురే. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం 13 రోజులు జరుగుతుంది. ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. శుక్రుడు ఈ 13 రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, గుళ్ళు గోపురాలు తిరగలగటం, అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం, భావాద్భావం తీసుకుంటే మనకు 9 భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము, వారికి ఏదైనా సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణించడం, ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా 9వ స్థానంలో బుధుడు యోగించజాలరు. కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే, అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగుపోవటం, ఏదో గుళ్ళ గోపురి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు. అలాగే గుళ్ళు గోపురాలకు వెళ్ళడం టైంకి కలిసి రాకపోవచ్చు, లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏదో వచ్చి మీద పడడం, ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా 5 గ్రహాలు మనకు 9వ స్థానంలో ఉన్నాయి. ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక్క శుక్రగ్రహం ఒకటే. మిగతా 4 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు. అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు, ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అనుకోండి, అవసరం లేని అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక 3 నెలలో 4 నెలలో లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్లో 3 నెలలు 4 నెలలు పెడితే తీసేస్తారు. కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము, శుక్రగ్రహము, 2 గ్రహాలు అనుకూలత ఉన్నదండి. మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద 2 గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమీ కంగారు పడద్దండి. ఇది కేవలం 13 రోజులు మాత్రమే, అది కూడా గోచారం మాత్రమే. కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు. ఈ 13 రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా, మనం 2.5 సంవత్సరాలుగా నేను ఏకధాటిగా చెబుతూనే ఉన్నాను, నవగ్రహాలు చదువుకోండి అయ్యా, 2 నిమిషాలు సరిపోతుంది, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను. ఈసారికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా, ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి. అవి సరిపోతాయి ఖచ్చితంగా. అవి 13 రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం. ఇప్పటి వరకు ఇది చేసుకోండి, ఈ నవగ్రహాలు చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. శుభం భూయ.